హాయ్ ఫ్రెండ్స్, వెనకటి పైన కదుతుంది. నేను మీకు కదుతుంది. నేర్చుకున్నామా? దాచండి, లైక్ తీయండి, షేర్ తీయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 30వ సర్గ. రామలక్ష్మణులు సుబాహు మారీచాది రాక్షసులను నిగ్రహించుట, విశ్వామిత్ర యాగమును సంరక్షించుట, శత్రు సంహార దక్షులను, దేశకాలములను గురించి తదనుగుణముగా మాట్లాడగలవారును అయిన ఆ రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఇలా అన్నారు. పూజ్యుడైన ఓ బ్రహ్మర్షి, ఆ రాక్షసులు యజ్ఞమునకు విఘ్నములను కలిగించుటకై ఎప్పుడు ఒత్తురు దయతో తెలుపుము. యజ్ఞ సంరక్షణార్థం వారిని నిలువరించుటకై మేము సావధానులమై ఉందము. ఈ విధముగా పలుకుచు రామలక్ష్మణులు రాక్షసులతో యుద్ధమనర్చుటకై త్వరపడుచుంటిరి. అందులకు అచటి మునులు అందరూ కూడా ఎంతో సంతసించి ఆ రాకుమారులను ప్రశంసించుచు ఇలానిరి. నేటి నుండి 6 దినముల వరకు విశ్వామిత్ర మహర్షి మౌన దీక్షలో నుండును. ఓ రాకుమారులారా, మీరు సావధానులై ఈ 6 దినములను యజ్ఞమును రక్షించుచుండవలెను. రాజకుమారులలో సుప్రసిద్ధులైన ఈ రామలక్ష్మణులు వారి మాటలు విని ఆ 6 దినములను రాత్రింబవళ్ళు జాగరూకులై తపోవనమును రక్షించుచుండిరి. మహాధనుర్ధారులైన ఆ వీరులు సావధానులై ఆ సమీపమునే నిలచి విఘ్నకారకులైన రాక్షసుల యొక్క బాధ నుండి విశ్వామిత్ర మహాముని రక్షణ కార్యములో నిమగ్నులై ఉండిరి. 5 దినములు క్రమముగా యజ్ఞకార్యములు జరిగిన పిమ్మట 6వ నాడు శ్రీరాముడు లక్ష్మణునితో ఏమరపాటు లేక సన్నద్ధుడవై ఉండుము అని పలికెను. యుద్ధము చేయుటకు త్వరపరచు శ్రీరాముడు నుడువుచుండగానే విశ్వామిత్రునితో ఋత్విజులతో కూడిన యజ్ఞవేదిక నుండి అగ్నిజ్వాలలు ఒక్కుమ్మడిగా పైకెగసెను. వేదిక నుండి అగ్నిజ్వాలలు పైకెగుట రాక్షసుల రాకను సూచించు ఉత్పాతం. చాలా ఎగిరాయి అంటే అది రాక్షసులు వస్తున్నాయి అని. అగ్నిజ్వాలలు పైకెగిరితే యజ్ఞవేదిక సమీపమున విశ్వామిత్రుడు ఋత్విజులు ఆసీనులై హోమ కార్యక్రమములనందు నిర్వర్తించుచుండరి. అచట దర్భలు, చమసములు, సృక్కులు, ఆజ్యం, సమిదలు, అలంకరణకై పుష్పములు మొదలగునవన్నీ ఉండెను. ఇంతలో యజ్ఞవేదిక నుండి ఆవాహనీయాగ్ని జ్వాలలు ఒక్కసారిగా ప్రజ్వలిల్లెను. యజ్ఞము వేదమంత్రపూర్వకముగా యథాక్రమముగా కొనసాగుచుండెను. ఇంతలో ఆకాశము నుండి భయంకరమైన ఒక మహాశబ్దము బయలుదేరెను. వర్షాకాలమున ఆకాశమును కమ్ముకొనిచి వచ్చేడి మేఘాల వలె రాక్షసులు తమ మాయలను ప్రయోగించుచు పరుగు పరుగున వచ్చిరి. భయంకరులైన మారీచ సుబాహువులు వారి అనుచరులు అచటికి చేరి కుండపోతగా రక్తమును వర్షించిరి. ఆ రక్తవృష్టితో వేదిక యొక్క పరిసరములన్నీయూ తడసిపోయెను. తమ్మునితో కూడిన శ్రీరాముడు అట్టి వేదికను చూచి క్రుద్ధుడై వెంటనే ముందుకు దూసుకొని వచ్చి ఆకాశముననున్న రాక్షసులను గాంచెను. రాజీవలోచనుడైన శ్రీరాముడు ఆ విధముగా వచ్చి పడుచున్న రాక్షసులను గాంచి లక్ష్మణుని వైపు మరలి సాభిప్రాయముగా చూచి ఇలానెను. ఓ లక్ష్మణ, వాయువు మేఘముల వలె మాంసభక్షకులు దుర్మార్గులు అయిన ఆ రాక్షసులను మానవాస్త్రములతో చెల్లాచెదురుగావించదను చూడుము. ఇట్టి పిరికి పందలను సంహరించుటకు ఏమాత్రమూ ఇష్టపడను అని పలికి శ్రీరాముడు తన చాపమునందు శరమును సంధించను. మిక్కిలి క్రుద్ధుడైన రాఘవుడు మిగులు శక్తిమంతమై కాంతులను విరజమ్ముచున్న మానవాస్త్రమును మారీచుని వక్షస్థలముపై ప్రయోగించను. ఆ మారీచుడు అమోఘమైన మానవాస్త్రము దెబ్బకు 100 యోజనముల దూరమున సముద్ర జలాల్లో పడిపోయిను. సీతేశువు అను బలమైన శరాఘాతమునకు గురి అయిన మారీచుడు స్పృహను కోల్పోయి గిరగిర తిరుగుచు దూరమునకు కొట్టుకొని పోవచుండెను. అట్టి మారీచుణ్ణి చూచి శ్రీరాముడు లక్ష్మణుడితో ఇలా అనెను. ఓ లక్ష్మణ, ధర్మసహితమైన సీతేశువు అను పేరుగల ఈ మానవాస్త్రమును చూడుము. ఇది మారీచుని ప్రాణములను తీయక స్పృహ లేకుండా చేసి వారిని తీసుకొని పోవచున్నది. ఈ రాక్షసులు కఠినాత్ములు, పాపకర్ములు, యజ్ఞములను ధ్వంసము చేయువారు, రక్తమును త్రాగువారు. అట్టి ఈ దుర్మార్గులను కూడా వధించెదను. పిమ్మట శ్రీరాముడు అద్భుతము దివ్యము అయిన ఆగ్నేయాస్త్రములను సంధించి సుబాహువు యొక్క వక్షస్థలమున కొట్టెను. దాని దెబ్బకు అతడు నేలకూలెను. మిక్కిలి పరాక్రమశాలియు సద్వర్తనుడు అయిన శ్రీరాముడు మిగిలిన రాక్షసులను సైతం వాయవ్యస్త్రములతో తుదముట్టించి మునులకు ముదము చేకూర్చెను. ఈ విధముగా ఆ రఘునందనుడు యజ్ఞమునకు విఘ్నములను నర్చు రాక్షసులందరినీ హతమార్చెను. పూర్వం రాక్షసులను జయించిన ఇంద్రుని వలె శ్రీరాముడు మునీశ్వరులచే పూజలందుకొనెను. యజ్ఞము నిర్విఘ్నముగా సమాప్తమయ్యెను. అన్ని వైపుల నుండి బాధలు తొలగిపోయెను. అప్పుడు విశ్వామిత్ర మహర్షి శ్రీరామునితో ఇలా అనెను. ఓ మహాబాహు, నీ వలన నేను కృతార్థుడనైతిని. నీవు మీ నాయనగారికి ఇచ్చిన మాటను నిలబెట్టితివి. నీ చర్యతో సిద్ధాశ్రమము అను పేరు ఈ ప్రదేశమునకు సార్థకమైనది. నీ ఖ్యాతి ఇనుమడించినది అని రాముణ్ణి పొగిడారు విశ్వామిత్ర మహర్షి.
ఇంతటితో 30వ సర్గ అయిపోయింది.